సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంఈ 29 అప్డేట్, ప్రభాస్ అన్న మూవీ షూటింగ్స్, ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయిన మోనాలిసా, ప్రొడ్యూసర్స్ ఇంట్లో ఐటీ రైట్స్, ఇంకా బోల్డ్ అని మూవీ అప్డేట్స్ సర్క్యులేట్ అయ్యాయి. ఇమీడియట్ గా అవేంటో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి అనౌన్స్మెంట్లు, ప్రెస్ మీట్లు, ఈవెంట్లు లాంటివి ఏమీ చేయకుండా జస్ట్ ఒక్క రీల్ పెట్టి సోషల్ మీడియాని షేక్ చేసి పడేశారు రాజమౌళి గారు. 2 months బ్యాక్ ఎస్ఎస్ఎంఈ 29 లొకేషన్స్ కోసం తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక లైన్ పిక్చర్ పెట్టి మహేష్ గారిని ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఆ లైన్ ని తన హ్యాండ్ ఓవర్ లో తెచ్చుకొని దాని పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నట్టు ఒక ఈవిల్ స్మైల్ తో రీల్ పెట్టి వైరల్ చేశారు. ఆ రీల్ కి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నని మహేష్ గారు కమెంట్ కూడా పెట్టారు. ఈవెన్ ప్రియాంక చోప్రా గారు కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. సో దీన్ని బట్టి అఫీషియల్ గా చెప్పకపోయినా ఈ ప్రాజెక్ట్ లో ప్రియాంక గారు లీడ్ యాక్టర్స్ గా ఫిక్స్ అయిపోయారని తెలుస్తుంది. రీసెంట్ గా ఆమె హైదరాబాద్ రావడం, టెస్ట్ షూట్ చేయడం, ఎస్ఎస్ఆర్ కొంచెం బల్క్ డేట్స్ అడగడం, ఇవన్నీ కమెంట్ గోలో జరిగిపోయాయి. మంచి రోజు చూసుకుని ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ చెప్తే మనం ఇంకా ప్రిపేర్ అయిపోవచ్చు. సో ఇప్పటి నుండి ఒక 3 years పాటు రాజమౌళి గారి హయాంలోనే ఆ సింహం ఉంటుంది. రాజమౌళి గారు తీయబోతున్న ఫస్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ ఇది. అందుకే అడ్వెంచరస్ జోనర్ సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. చూస్తుండే వీళ్ళిద్దరు కలిసి బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టబోతున్నారు. డెఫినెట్ గా ఈ మూవీ అట్లీస్ట్ 30 languages లో అయినా రిలీజ్ అవబోతుంది. 2 parts అంటున్నారు, మరి చూద్దాం. నెక్స్ట్ న్యూస్, విజయ్ దేవరకొండ గారి 12th ఫిలిం లాస్ట్ షెడ్యూల్ Feb 6th నుంచి వైజాగ్ లో జరగబోతుంది. 1 month కంటిన్యూస్ గా షూట్ ఉండబోతుందంట. May 30th సినిమా రిలీజ్ చేసి Feb 2nd వీక్ గానీ Feb 7th గానీ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. ఇది 2 parts ఫిలిం, బట్ సెకండ్ పార్ట్ వస్తుందో లేదో అన్నది ఫస్ట్ పార్ట్ సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ పార్ట్ తీయకపోయినా పర్లేదంట, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఫస్ట్ పార్ట్ కి క్లిఫ్ హ్యాంగర్ లో ఏముండదు. రెండు కూడా 2 different స్టోరీస్ లో రాసుకున్నారు గౌతమ్ గారు. అయితే ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగ్రే మూవీ డైరెక్టర్ రాహుల్ గారితో పీరియాడిక్ సబ్జెక్ట్ కి షిఫ్ట్ అవుతారు విజయ్. అండ్ నెక్స్ట్ ఈ వీక్ అంతా దిల్ రాజు గారు, మైత్రి మూవీ మేకర్ సుకుమార్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు చుట్టూ ఐటీ ఆఫీసర్స్ తిరిగారు. 4 days వాళ్ళ ప్రాపర్టీస్ ని, హౌసెస్ ని, ఆఫీస్ ని మొత్తానికి తనిఖీ చేశారు. బట్ ఫైనల్ గా ఏం గెయిన్ చేశారు అనేది ప్రాపర్ ఇన్ఫో బయటకు రాలే. కానీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. పుష్ప 2 1831 కోట్ల పోస్టర్ ని మైత్రి వాళ్ళు 20 days బ్యాక్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. బట్ అది ఫేక్ అంట. నిజానికి 1800 కోట్ల పైన ఎక్కువ వస్తే దాన్ని తక్కువ చూపించుకున్నారని ఎన్టీవీ హెడ్లైన్స్ వదిలింది. యాక్చువల్ గా ఈ హెడ్లైన్స్ రాకముందే 530 కోట్లు పుష్ప 2 ఫేక్ వేశారని, దాన్ని ఐటీ ఆఫీసర్స్ అఫీషియల్ గా చెప్పేశారని, ఒరిజినల్ కలెక్షన్స్ 1300 వచ్చాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ యాంటీ ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు జరిగిపోయాయి. బట్ ఆ తర్వాత ఎన్టీవీ హెడ్లైన్స్ వదిలేక ఒరిజినల్ కలెక్షన్ 2300 వస్తే మేము 500 తప్పు చెప్పుకున్నామని మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కౌంటర్ స్ట్రైక్ మొదలు పెట్టారు. బట్ ఈ రెండిట్లో ఏది నిజమో మనకు తెలియదు. అఫీషియల్ గా ఐటీ ఆఫీసర్స్ వచ్చి చెప్తే గానీ ఏది నమ్మడానికి లేదు. కానీ ప్రొడ్యూసర్ లెక్కలు ఎలా ఉన్నా ట్రాకింగ్ చేసే సైట్స్ అంతా పుష్ప 2 1750 కోట్ల పైన కలెక్ట్ చేసిందని నెంబర్స్ చెప్పేశారు. సో వీళ్ళు చెప్పిన కలెక్షన్స్ ఫేక్ అంటే ప్రతి సినిమా కలెక్షన్స్ ఫేకే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన లెక్కనే మనం ప్రతి సినిమాకి కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి పైరసీ ఉండే కొద్దీ ఎంతో ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. పుష్ప 2 రిలీజ్ అయిన 2 days తర్వాత హెచ్డి ప్రింట్ థియేటర్ వాయిస్ తో బయటకు వచ్చేసింది. అండ్ గేమ్ చేంజర్ కి అయితే నెక్స్ట్ డే హెచ్డి ప్రింట్ బయటకు వచ్చేసి డైరెక్ట్ గా ఐబాంలోనే పెట్టేశాడు. ఈ పైరసీ ప్రింట్లు ఎడిట్ రూమ్ లో నుంచే లీక్ అవుతాయని అంటున్నారు మరి. అయితే ఇప్పుడు మలయాళం మార్కో మూవీని, డాకు మహారాజ్ మూవీస్ కూడా హెచ్డి ఫార్మెట్ లో పైరసీ రిలీజ్ అయిపోయాయి. దీని మీద సినిమా ఇండస్ట్రీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం లేదు. కోట్లు పెట్టి తీసిన సినిమాలు 2 to 3 days లోనే ఇలా హెచ్డి ప్రింట్లు రిలీజ్ అవుతుంటే ఇండస్ట్రీకి చాలా గట్టి ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొన్ని రోజులకి మార్నింగ్ సినిమా రిలీజ్ అయితే ఈవినింగ్ కి అన్అఫీషియల్ వెబ్సైట్స్ లో పెట్టేస్తారేమో. ముందు అసలు థియేటర్లో ఎవరు వీడియోలు తీయకూడదని స్ట్రిక్ట్ రూల్ వస్తే ఈ ఇష్యూ ఎంతో కొంత సెటిల్ అవుతుంది. లేదంటే మొత్తానికి థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చచ్చిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి సర్కార్ బాట మూవీ డైరెక్టర్ పరశురామ్ గారు తన నెక్స్ట్ ఫిలిం సిద్ధు గారితో చేయబోతున్నారు. దీన్ని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారంట. ఇది సమ్మర్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ప్రెజెంట్ సిద్ధు గారు తెలుసు కదా, జాక్ అండ్ కోహినూర్ మూవీస్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, Jan 26th అంటే ఈ రోజే రవితేజ గారి బర్త్డే. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే మాస్ మహారాజా. సో ఆయన నెక్స్ట్ మూవీ మాస్ జాతర గ్లిమ్సీ మార్నింగ్ 11 AM కి రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ 60% కంప్లీట్ అయిపోయింది. Feb 1st నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత 2 weeks అరకు షెడ్యూల్ కూడా చేస్తారు. May 9th ఓల్డ్ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్, ప్రయాగ్రాజ్ కుంభమేళాలో గార్లెండ్ సెల్ చేసుకునే మోనాలిసా అనే ఒక అమ్మాయి సోషల్ మీడియాలో 3 days నుంచి పెద్ద ట్రెండ్ అవుతుంది. డస్కీ స్కిన్ తో, హేజల్ ఐస్ తో, రేడియంట్ స్మైల్ తో, నేచురల్ బ్యూటీలో హీరోయిన్స్ కూడా ఫేడ్ అవుట్ అయిపోతారని మోనాలిసాకి దిష్టి పెడుతున్నారు. కుంభమేళా వెళ్లి దాన్ని హైలైట్ చేయకుండా మీడియా అంతా మోనాలిసా వెంట పడ్డారు. దీంతో ఆమె ఇండోర్ లో ఉన్న తన ఇంటి నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోయారు. ఇంకో బజ్ ఏంటంటే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా చేయబోయే కొత్త ఫిలిం లో ఈ అమ్మాయిని కాస్ట్ చేయబోతున్నారంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి
హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ కి ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ సింగిల్ ఫెబ్ సెకండ్ వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ గ్రాండ్ స్కేల్ లో 400 డాన్స్ మెంబర్ తో షూట్ చేశారు. తెలుగు యాక్ట్రెస్ పూజిత గారు ఈ సాంగ్ లో అపియరెన్స్ ఇవ్వబోతున్నారని బజ్ ఉంది. ఇంకా హరిహర వీరమల్లు మార్చి 27 నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఏప్రిల్ 11 గానీ 17 గానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి 15 డేస్ కి వీరమల్లు మూవీ నుంచి ఏదో ఒక ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసేలా టీమ్ యూనిట్ ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ బాలీవుడ్ లో రాబోతున్న యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ చావా మూవీ నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్ గా అదిరిపోయింది ట్రైలర్. ప్రతి ఫ్రేమ్ ని స్క్రీన్ షాట్ తీసి వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చు, అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి విజువల్స్. విక్కీ కౌశల్ ఇందులో ఛత్రపతి సంభాజీ మహారాజ్ రోల్ లో నటిస్తున్నారు. క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ఇది 16th బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ. ఇందులో యేసుబాయ్ గా రష్మిక గారు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అవడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఈ మూవీకి. లక్ష్మణ్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. Feb 14th మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా RC16 మూవీలో ఏఆర్ రెహమాన్ గారిని తీసేసి డిఎస్పీని తీసుకోబోతున్నట్టు వస్తున్న న్యూస్ పక్కా ఫేక్. ఆల్రెడీ ఇందులో 3 సాంగ్స్ ని మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే రెహమాన్ గారు కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వదిలేసి ఆయన ఏం చేస్తారని. అసలు ఈ ఫేక్ న్యూస్ ఎవడు స్ప్రెడ్ చేశాడో గానీ ఒకరోజు బాగానే ట్రెండ్ చేశాడు. అయితే ఈ రాన్ రస్టిక్ మూవీకి పెద్ది అనే టైటిల్ ఎప్పటి నుండో బజ్ లో ఉంది. మోస్ట్లీ దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. కంటెంట్ వైజ్ ఈ మూవీ బద్దలైపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. జాన్ 27 నుంచి ఈ మూవీ షూట్ లో చరణ్ గారు జాయిన్ అవుతారు. ఆల్రెడీ 2 చిన్న షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా దిల్ రాజు గారితో చరణ్ గారు ఒక ప్రాజెక్ట్ చేస్తారన్న న్యూస్ ఒక ఫేక్. అండ్ ప్రభాస్ అను మూవీ షూటింగ్ ప్రెజెంట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. నైట్ ట్రైన్ సీన్స్ ని ఇందులో క్యాప్చర్ చేస్తున్నారు. ప్రభాస్ గారు ఈ షూట్ లో జాయిన్ అయ్యారు. రాజాసాబ్ మూవీ షూట్ ప్రభాస్ గారు లేకుండానే ప్రెజెంట్ షూటింగ్ జరుగుతుంది. ఫెబ్ లో ప్రభాస్ అన్న 10 days రాజాసాబ్ షూట్ లో జాయిన్ అవుతారు. అండ్ ఇంకా చిరంజీవి గారు విశ్వాంబర తర్వాత అనిల్ రావుపూడి గారితో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ శ్రీకాంత్ ఓదులు గారితో గానీ మళ్ళీ డైరెక్టర్ బాబీ గారితో గానీ చేస్తారంట. బాబీ గారి ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ వెంకీ అట్లూరి గారితో ఒక ప్రాజెక్ట్ ప్రాసెస్ లో ఉంది. టోటల్ గా ఒక 3 years వరకు చిరుసారి డేట్స్ అసలు ఖాళీ లేవు. అండ్ విశ్వాంబర ఈ May 9th రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకొన్ని వన్-లైనర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. గాజీ మూవీ డైరెక్టర్ సంకల్పతో గోపిచంద్ గారు ఒక మూవీ చేస్తున్నారు. అండ్ గోపిచంద్ మెరడీల గారి జాట్ మూవీ తర్వాత బాలయ్య బాబుతో ఒక మూవీ చేస్తున్నారు. దాని మ్యూజిక్ డైరెక్టర్ ఈసారి తమనను కాకుండా అనిరుద్ధిని తీసుకోవాలని ప్లాన్ ఉంది. అండ్ కిరణ్ బోర్ అన్న తండ్రి కాబోతున్నారు. రీసెంట్ గా రహస్య గోరక్ గారు ప్రెగ్నెంట్ గా ఉన్న పిక్స్ పెట్టి అఫీషియల్ గా వీళ్ళిద్దరు అనౌన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు లవబుల్ కపుల్. అండ్ తండేల్ మూవీ Feb 7th రిలీజ్ అవబోతుంది. ముంబై, చెన్నై, కేరళలో ఈవెంట్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. Feb 2 వైజాగ్ లో గ్రాండ్ ఈవెంట్ కూడా ఉంది. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి శర్వనంద్ గారి నారీ నారీ నడుము మురారి లాస్ట్ షెడ్యూల్ జాన్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో టాకీ పాటతో పాటు ఒక సాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ ప్యాచ్ వర్క్ తప్ప కంప్లీట్ షూటింగ్ ర్యాప్ అయిపోయింది. మోస్ట్లీ ఇది సమ్మర్ రిలీజ్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ 2025 లో మీ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఏంటో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.